ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 16వ వచనము. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. విత్ లాంగ్ లైఫ్ విల్ ఐ సాటిస్ఫై హిమ్ అండ్ షో హిమ్ మై సాల్వేషన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క రక్షణంతా ప్రభువు నీకు చూపిస్తాను, నిన్ను దీర్ఘాయుష్మంతురాలిగా చేస్తాను అని ప్రభువు ఈరోజు ఇక్కడ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం ఈ లోకంలో దేవుడిచ్చే ఆయువుతోటి, ఆరోగ్యంతో బ్రతుకుతాము, మంచిది. ప్రభువు కూడా మనకి ఆరోగ్యమును, ఆయుష్ని, ఆశీర్వాదమును ఇవ్వాలనే ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, అయితే ఈ ఆయుష్తో, ఈ ఆరోగ్యంతో, ఈ ఆనందముతో, ఈ సిరి సంపదలతో నువ్వు తొలతూగుతూ ఉన్నప్పుడు అది ఎవరికి మహిమకరంగా ఉండాలి? అది ఎవరికి ఘనతగా ఉండాలి? దేవుడైనటువంటి యెహోవాకు నీ జీవితము, నా జీవితము మహిమకరంగా, ఘనము కలిగించేదిగా ఉండాలి. పరలోకపు ప్రార్థనంతయు మనకు తెలుసు. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, కానీ మరి మనం జీవించే జీవితము దేవునికి ఉపయోగకరంగా ఉందా లేదా, దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉందా లేదా అనేది ఒక్కసారి మనము కూడా పరీక్షించుకోవాలి. ఊపిరి ఉందంటే అది ప్రభువు ఇచ్చిందే, ఆరోగ్యం ఉందంటే అది ప్రభువు ఇచ్చిందే, ఆహారం ఉందంటే అది ప్రభువు ఇచ్చిందే, ఒక ఇల్లు ఉందంటే అది ప్రభువు ఇచ్చిందే, ఒక ఉద్యోగం ఉందంటే ప్రభువు ఇచ్చిందే. ఇలా నీకు కలిగిన సమస్తమును కూడా ప్రభువే ఇస్తూ ఉన్నాడు. అయితే మన జీవితము, మన ప్రవర్తన, మన నడవడిక ఎవరిని సంతోషపరుస్తుంది? సైతానును సంతోషపరుస్తుందా? నీకు ఇవన్నీ కలుగజేసి ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి సంతోషపరుస్తుందా? నీ జీవితము దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవునికి ఆనందకరంగా ఉండాలి. దేవుడు అనుకోవాలి, ఇంకా ఇంకా నా బిడ్డకి నేను ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆయుష్ని ఇవ్వాలి, ఐశ్వర్యం ఇవ్వాలి, నా బిడ్డని ఇంకా దీవించాలి. ఎందుకంటే నా బిడ్డని నేను దీవించుచున్న కొలది నన్ను ఇంకా నా బిడ్డ గనపరచుచూ ఉన్నది, నా బిడ్డ ఇంకా నన్ను గనపరచుచూ ఉన్నాడు అని నీ ఆయుష్, ఆరోగ్యము, నీ సంపద, నీ ఐశ్వర్యము అన్నీ పెరగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నిజంగా ఈరోజు మీకు తృప్తికరమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. కొన్నిసార్లు కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అననుకూలమైనటువంటి పరిస్థితులు వస్తుంటాయి. రావు అని ఎవరు చెప్పలేరు, రాలేవు అని కూడా ఎవరు చెప్పలేము. వస్తుంటాయి. ఒకవేళ వచ్చే ఉన్నాయేమో, కొందరి జీవితంలో దాన్ని అనుభవిస్తున్నారేమో. కానీ ఒకటి మాత్రం నిజం, కొంచెము కాలము శ్రమ పొందిన మీదట మంచి రోజులు వస్తాయని బైబిలు సెలవిస్తుంది. గనుక మీలో ఎవరైనా ప్రస్తుత కాలం శోధన గుండా వెళ్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు తప్పకుండా తన వాగ్దానాన్ని తాను జ్ఞాపకం చేసుకొని ప్రభువు మిమ్మల్ని, మీ ప్రార్థనను ఆలకించి మీలో ఉన్న ఆ సమస్యను, మీకు ఉన్న ఆ సమస్యను తీసివేస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. తప్పకుండా అందులో నుండి మనం బయటికి రాగలుగుతాం. ప్రభువు తీసుకొస్తాడు. దావీదుని ప్రభువు ఎంత కాపాడాడో మనకి తెలియని విషయం కాదు. దానియేలుని ప్రభు ఎంత కాపాడాడో మనకు తెలియని విషయం కాదు. షద్రకు, మెషకు, అబేద్నెగోలను దేవుడు ఎలా కాపాడాడో మనకు తెలియని విషయం కాదు. అగ్నిగుండంలో దేవుడు వారికి తోడై
ఉన్నాడు. సింహాల బోన్లో దానియేలుకు దేవుడు తోడై ఉన్నాడు. దావీదునైతే సౌలు రాజే తరుముతూ ఉన్నాడు. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవ అన్న రీతిగా రాజే దావీదు ప్రాణాన్ని తీయాలని వెంటాడుతూ ఉన్నప్పటికీ రాజు చేతికి చిక్కకుండా దావీదుని కాపాడింది ఎవరు? దేవుడు కాదా? ఆ రోజు కాపాడిన దేవుడు ఈరోజు నీ కష్టాలలో నుండి, నీ శ్రమల్లో నుండి, నీ శోధనలో నుండి బయటికి తీసుకురాడా? తీసుకొస్తాడు, ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఎస్తేరు విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. యూదులందరినీ సంహరించాలి, యూదులందరినీ శిక్షించాలి అని రాజు ఒక మరణ శాసనమును పుట్టించినప్పుడు ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఎస్తేరు ప్రార్థనను ఆలకించాడు, ఎస్తేరుని చూశాడు, ఆమె ద్వారా రాజుతో మాట్లాడాడు. రాజు శాసనం మరలా పుట్టింది. మీరే మీకు నచ్చినట్టుగా రాసుకోండి అని చెప్పి రాజు మొర్దెకైకి అలాగే ఎస్తేరుకి ఆ బాధ్యతను అప్పగించాడు. తర్వాత మరణ శాసనం కొట్టివేయబడింది. ఎవడైతే హామాను వాళ్లకు కీడు చేయాలని చూశాడో వాడే లేకుండా పోయాడు. మొర్దెకై కోసం సిద్ధం చేసిన ఉరికంబం మీద వాడు వేలాడాడు. శోధనలు, ఎన్నో శోధనలు, మనుషుల ద్వారా, సాతాను ద్వారా, పరిస్థితుల ద్వారా, అనారోగ్యం ద్వారా, ఆర్థిక పరిస్థితుల గుండా రకరకాలుగా మనకి వస్తాయి. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, దీర్ఘాయువు చేత దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మాట ఇచ్చి తప్పుటకు దేవుడు నరుడు కాదు. జ్ఞాపకం పెట్టుకోండి, మాట ఇచ్చి తప్పుటకు దేవుడు నరుడు కాదు. మనము ఆయనకు నచ్చినట్టుగా ప్రవర్తించాలి, ఆయనకు నచ్చినట్టుగా జీవించాలి, ఆయనకు నచ్చినట్టుగా నడుచుకోవాలి. ఆయనకు నచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తూ జీవిస్తూ నడుచుకుంటూ ఉంటే సైతాను 100 పన్నాగాలు కాదు 1000 పన్నాగాలు పన్నినా సరే ప్రభు నిన్ను కాపాడుతాడు. ఆయన ఆశీర్వాదాలతో నిన్ను నింపుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఒక్కసారి ఈరోజు మన హృదయము, మన జీవితము, మన ప్రవర్తన ఎలా ఉంది అనేది జ్ఞాపకం చేసుకుందాం. మన ఇంట్లో వారు ఎవరైనా మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారా? పిల్లలు కానీ పెద్దలు కానీ యవనస్తులు తొట్టిల్లుతారని బైబిల్ సెలవిస్తోంది. దేవునికి స్తోత్రం. కాబట్టి యవనస్తుల విషయంలో కానీ మనల్ని మనం సరిచేసుకోవాలి. యవనస్తులుగా ఉన్నవారు కావచ్చు, మరి ఇంకా పెద్దవారిగా ఉంటున్నవారు కావచ్చు. దేవునికి నచ్చినట్టుగా మనం జీవించాలి. దేవుడికి ఇష్టం లేనివి ఏవి మనలో ఉండకూడదు, మన జీవితంలో ఉండకూడదు, మన ఇంట్లో ఉండకూడదు, మన హృదయంలో ఉండకూడదు, మన తలంపుల్లో ఉండకూడదు. వ్యర్థమైనవన్నీ తీసి పడేసేయాలి. దేవునికి నచ్చినట్టుగా, దేవుని చిత్తానుసారంగా వాక్యాన్ని ఆధారం చేసుకొని, వాక్యాన్ని పునాదిగా చేసుకొని మహోన్నతుని చాటున మనం నివసిస్తే ఆయన మనకు విశ్రాంతిని కలుగు చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన కోట. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మదగిన కోట. ఆ కోటలో మనం ప్రవేశించినప్పుడు ఆయన మనకి కాపుదలనిస్తాడు, క్షేమాన్నిస్తాడు, కృపానుగ్రహించి కాపాడి కాచి మనల్ని మేలుతో, తృప్తితో, దీర్ఘాయుషుతో నింపుతాడు. దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీకు కలిగిన సమస్తమునకు దేవుడు దీర్ఘాయుషును, రక్షణను కలుగజేయునుగాక, నిన్ను తృప్తిపరచునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యం నమ్మకంతో, విశ్వాసంతో విన్న ప్రతి బిడ్డ జీవితంలో, ప్రతి బిడ్డ కుటుంబంలో నీ కృప కుమ్మరించండి. దీర్ఘాయువు చేత తృప్తిపరచండి. నీ రక్షణంతయు నిన్ను ఆశ్రయించిన వారికి చూపించండి. తప్పక నీ కార్యాలు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ, ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డ రుచి చూస్తారని నమ్ముతూ, విశ్వసిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.